ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ పునరుత్థాన దినమున మీరంతా ఎలా ఉన్నారు? దేవుడు గతించిన పునరుత్థాన దినము నుండి ఈ రోజు వరకు కూడా మనలను సజీవులుగా ఉంచి, మన మరణాన్ని ఆయన భరించి, మన యొక్క ప్రతి శ్రమను, శోధనను కూడా ఆయన భరించి ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచి ఈ దినమును చూసే గొప్ప భాగ్యం ఇచ్చారు. ఈరోజు ప్రభు పాపపు శక్తిని గెలిచి, శాపపు శక్తిని గెలిచి, అంధకార శక్తులను గెలిచి, మరణపు శక్తిని గెలిచి, సమాధిని గెలిచి తిరిగి సజీవుడిగా లేచారు. నమ్మిన మనలందరినీ కూడా ఆ విధంగానే గెలిపించడానికి. కాబట్టి ఈరోజు మీరు ఏ ఓడిన స్థితిలో ఉన్నా భయపడకండి. సజీవుడైన బ్రతికి ఉన్న దేవుని మనం కలిగి ఉన్నాం. మనం ఎంత అదృష్టవంతులమో ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిందాం. మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సమస్యలు, శోధనలు, అనారోగ్యాలతో ఎవరైనా మంచంపై ఉంటే వారందరికీ వాక్యాన్ని వినిపించండి. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మరణాన్ని గెలిచిన ప్రభు నిన్ను కూడా ప్రతి సమస్య నుండి కూడా గెలిపించబోతున్నాడు. అద్భుతకరమైన స్వస్థతను, విడుదలను నీకు ఇవ్వబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనము. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆమెన్. బైబిల్ గ్రంథంలో మనకు 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తలను 4 వ్రాశారు. ఈ 4లో 2 మాత్రమే యేసుప్రభు వారి జననాన్ని గురించి వ్రాశారు. ఈ 4 కూడా యేసుప్రభు వారి పునరుత్థానం గురించి ఎంతో అద్భుతంగా, ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను రాయడం జరిగింది. యేసుప్రభు వారు పుట్టారు అన్నది ఎంత వాస్తవమో, ఆయన సిలువ వేయబడి మరణించి తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచారు అనేది కూడా అంతే వాస్తవమని సువార్తల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. చూడండి, పాపము వలన వచ్చు జీతము మరణము. అందువల్ల ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా మరణానికి తల వంచారు. ఎందుకంటే అందరూ పాపం చేసిన వారే కాబట్టి. ప్రపంచాన్ని శాసించిన వారు తల వంచారు మరణానికి. అవతార పురుషులు తల వంచారు మరణానికి. ఋషులుగా చెప్పుకున్నవారు, మేము బాబాలమని చెప్పుకున్నవారు, రాజులు, రాణులు, ప్రతి మానవుడు కూడా మరణము చేత బంధించబడిన వారే. అయితే ఇక్కడ వ్రాయబడి ఉంది, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము అని. యేసుప్రభు వారిని మరణము బంధించి ఉంచలేకపోయింది. ఆయన సిలువ మరణానికి వెళ్ళకముందే అనేకసార్లు తెలియజేశారు, నేను సిలువ వేయబడతాను, 3వ దినమున సజీవుడిగా నేను తిరిగి లేస్తానని. ఆయన చెప్పిన విధంగానే తిరిగి 3వ దినమున లేచారు. ఆయన ఖాళీ సమాధి ఇప్పటికీ కూడా ఉంది ఇజ్రాయెల్ దేశంలో. ఖాళీ సమాధిని మొదటిగా మగ్దలేని మరియ చూచింది, తర్వాత శిష్యులు చూచారు. యేసుప్రభు వారు నేను తిరిగి లేస్తానని చెప్పడం వల్ల ఆనాడు అనేక మంది సైనికులను అక్కడ కావలిగా, ఆనాడు చాలామంది సైనికులను ఆ సమాధికి కావలిగా ఉంచారు. చాలా పెద్ద రాతిని సమాధికి అడ్డుగా పెట్టారు. ఆ రాతిని గురించి చదివితే అది ఎన్నో టన్నుల బరువున్న రాయి అని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. దానిని తొలగించడానికి అసాధ్యమని కూడా వారు చెప్తున్నారు. అయితే ఇంతమంది కావలి వారు ఉండగా, అంత బరువైన రాయి ఉండగా, అవేవి కూడా యేసుప్రభు వారి పునరుత్థానాన్ని ఆపలేకపోయాయి. ఆయన పునరుత్థానుడైనప్పుడు కావలి ఉన్న వారందరూ కూడా చచ్చిన వారి వలె పడి ఉన్నారంట. పునరుత్థానములో అంత గొప్ప శక్తి ఉంది దేవుని బిడ్డలారా. ప్రభు యొక్క పునరుత్థాన శక్తి ఏం చేస్తుంది అంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం, దేవుడు తానే వారి దేవుడై ఉండి ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయను,
మరణము ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుడు వింటిని. అదే ప్రకటన గ్రంథంలో 1 అధ్యాయము 18వ వచనం, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృదుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అదేవిధంగా రోమా 8వ అధ్యాయము 11వ వచనంలో, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చూడండి, భయంకరమైన మరణ వేదనల నుండి క్రీస్తును లేపిన అదే ఆత్మ నమ్మిన వారందరినీ వారి యొక్క ప్రతి స్థితి నుండి కూడా లేవనెత్తబోతుంది. అదే పునరుత్థాన శక్తి. ఆయన పునరుత్థాన శక్తి మీ యొక్క ప్రతి పాపము నుండి కూడా మిమ్మల్ని విడిపిస్తుంది. ఎందుకంటే ఆ పాపపు కట్లను, పాపపు శక్తిని జయించినవాడు మన ప్రభువు. మనకు కూడా అదే శక్తిని ఆయన ఇవ్వబోతున్నారు. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనంలో, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. క్రీస్తు సిలువ వేయబడి మృతుల్లో నుండి లేచారు. ఆయన నామము ప్రతి ఒక్కరికి మారు మనస్సును పాపక్షమాపణను కూడా దయచేస్తుందని లేఖనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. రెండవదిగా, నీవొకవేళ అనారోగ్యమును గురించి భయపడుతూ ఉన్నావేమో. ప్రభువు రోగపు శక్తిని అణచివేసి పునరుత్థానుడే తిరిగి లేచారు. నీవు నమ్మితే అదే శక్తి నిన్ను రోగం నుండి కూడా విడిపించబోతుంది. చూడండి, యెషయా 53వ అధ్యాయము 4వ వచనంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆ పునరుత్థాన శక్తిని నీవు ఆశ్రయిస్తే నీ రోగము మరణకరమైనదైనా, నీ వ్యాధి ఎంత కఠినమైనదైనా, ఎంత భయంకరమైనదైనా, ఎన్ని సంవత్సరాల నుండి నిన్ను వేధిస్తున్నా ఆ శక్తి ప్రతి వ్యాధి నుండి కూడా నిన్ను లేవనెత్తుతుంది, నిన్ను విడిపిస్తుంది. మూడవదిగా, ఒకవేళ నీ జీవితంలో నీవు మరణ భయముతో ఉన్నావా? మరణాన్ని జయించి, మరణాన్ని ఓడించి, సమాధిని గెలిచి 3వ దినమున సజీవుడిగా లేచిన యేసు నామములో నీ మరణ భయము నుండి ఆయన నేను విడిపించబోతున్నాడు. చూడండి, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయెను. చూడండి, ఒకవేళ నీ జీవితకాలమంతా మరణ భయము నిన్ను వేధిస్తూ ఉందా? నిన్ను బ్రతికించడానికే ఆయన మరణించారు. మరణ భయము నుండి నిన్ను లేవనెత్తడానికే ఆయన పునరుత్థానుడిగా తిరిగి లేచారు. నీ జీవితంలో ఉన్న నీ మరణ పాశముల నుండి ఆయన విడిపిస్తాడు. ఒకవేళ మరణ భయం అనే దాస్యంలో నీవు ఉన్నావా? నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవిత కాలంలో ఎప్పుడు కూడా మరణ భయము నిన్ను వేధించకుండా నీకు గొప్ప విడుదలను, గొప్ప నిరీక్షణను, గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని నీకు దయచేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన పునరుత్థాన శక్తి నీ జీవితంలో నీ పాపం నుండి విడిపిస్తుంది, నీ వ్యసనాల నుండి విడిపిస్తుంది, నీ ప్రతి రోగం నుండి, ప్రతి వ్యాధి నుండి విడిపిస్తుంది, నీ మరణ భయము నుండి కూడా విడిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఇక నీవు దేనిని గురించి భయపడొద్దు. నేను బ్రతికి ఉన్న దేవుని నమ్ముకున్నాను, బ్రతికి ఉన్న ప్రభువు నన్ను బ్రతికించడానికే ఆయన మరణించారు, ఆయన సజీవుడిగా తిరిగి లేచారు, ఆయన పునరుత్థాన శక్తిని నేను నమ్ముతున్నాను. ఆ శక్తి నాలో ఉన్న ఈ నిర్జీవక్రియలన్నింటినీ కూడా కడిగివేస్తుంది, నాలో ఉన్న ప్రతి చీకటి శక్తిని కూడా తరిమివేస్తుంది, నాలో ఉన్న ప్రతి అంధకారపు శక్తిని కూడా కాల్చివేస్తుందని నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు. ఆ పునరుత్థాన శక్తి నీవెక్కడైతే పడిపోయావో, ఏ విషయంలో అయితే నలిగిపోతూ, దుఃఖపడుతూ, కన్నీటితో ఉన్నావో, ప్రతి విషయంలో కూడా నీకు జయమునివ్వబోతుంది. ప్రతి భయము నుండి కూడా నేను విడిపించబోతుంది. ఇక మరణ భయము నీకు అవసరం లేదు, రోగ భయము నీకు అవసరం లేదు, పాప భయము నీకు అవసరం లేదు. ఈరోజు పునరుత్థాన శక్తిని మీరు ఆశ్రయిస్తారా? ఎంతమంది ఆ శక్తిని ఆశ్రయిస్తారో మీరు గొప్ప శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి మిమ్మల్ని ఈ లోకంలో నడిపిస్తుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవంలోనూ కూడా మిమ్మల్ని నడిపిస్తుంది. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం.
తండ్రి నీకు వందనాలు. గతించిన వారమంతా మాతో ఉండి మరి ఒక వారాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ పునరుత్థాన దినమును నేను స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చారు తండ్రి. అనేక మందికి లేదు ఈ అవకాశము. మీ కృపచేత మాకు దయచేశారు, నీకు వందనాలు తండ్రి. 2024 సంవత్సరాల క్రితమే మీరు మా కొరకు అన్నీ సిద్ధపరిచారు. సిలువలో మా యొక్క ప్రతి వేదనను భరించారు, మా ప్రతి శాపాన్ని భరించారు, ప్రతి రోగమును భరించారు, మా మరణాన్ని భరించారు. పునరుత్థాన శక్తిని మాకు దయచేశారు తండ్రి. అయితే అనేక సార్లు నీ శక్తిని మేము ఆశ్రయించలేకపోతున్నాం. ఈరోజు మరలా మాకు గుర్తు చేశారయ్యా నీ శక్తిని ఆశ్రయించాలని. నీకు వందనాలు తండ్రి. ఎంతమంది మాటలు విన్నారో ప్రతి జీవితంలో కూడా ఈ వాగ్దానం మీరు నెరవేర్చండి. నీ పునరుత్థాన శక్తి ద్వారా ప్రతి కుటుంబంలో అద్భుతాలు చేయండి తండ్రి. వారు ఏ నిర్జీవ స్థితిలో, ఏ శక్తి లేని స్థితిలో, ఏ బలహీన స్థితిలో ఉన్నారో పునరుత్థానుడా నీ బలాన్ని దయచేయండి, నీ శక్తిని దయచేయండి. ఈ లోకాన్ని జయించడానికి నీ శక్తినివ్వండి, శరీరాన్ని జయించడానికి నీ శక్తినివ్వండి, పాపాన్ని జయించడానికి నీ శక్తినివ్వండి, భయమును జయించడానికి, మరణ భయమును జయించడానికి నీ శక్తినివ్వండి. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కామెంట్ మీద యేసు నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షిస్తున్నాను. ఆ రక్తమే మాకు ఆశ్రయము, ఆ రక్తమే మాకు విడుదలయ్యా. ప్రతి జీవితంలో పరిశుద్ధ రక్తము ప్రతి పాపమును కడిగివేస్తుందని, ప్రతి శాపమును కడిగివేస్తుందని, ప్రతి భయమును కడిగివేస్తుందని, ప్రతి శ్రమను, ప్రతి నిర్జీవాన్ని, ప్రతి రోగాన్ని, ప్రతి సమస్యను కడిగివేస్తుందని నమ్ముతున్నాను. నమ్మిన వారందరి జీవితాల్లో పునరుత్థాన శక్తి అద్భుతములు చేయబోతుందని నమ్ముతున్నాను తండ్రి. ఈ దినమును ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. ఈ రోజంతా జయమును అనుగ్రహించి ముందుకు నడిపిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. నేను బలహీనుడను, నేను శక్తిహీనుడను, నేను ఎందుకు పనికిరాని అనుకుంటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీవెంత మాత్రం శక్తిహీనుడవు కాదు, శక్తిహీనురాలవు కాదు. పునరుత్థాన శక్తిని ప్రభు మనకు అనుగ్రహించారో నీవు నమ్మితే ఆ శక్తి నీ యొక్క ప్రతి బలహీనత నుండి, నీ ప్రతి నిర్జీవము నుండి, నీ యొక్క ప్రతి అసమర్థత నుండి కూడా విడిపించి నిన్ను శక్తిమంతునిగా చేయబోతుంది. నమ్మిన వారందరూ, ఈ వాగ్దానం నా కొరకే అన్న వారందరూ కూడా ఆమెనని చెప్పండి. ఈ వాగ్దానం ఇంకా అనేక మందికి రీచ్ అయ్యేలాగున తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.